everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to discuss a very useful topic, advice related to 10th class children, which comes under question number 26 for 2 marks. ఈ వీడియోలో మనము అడ్వైస్ టాపిక్ కి సంబంధించిన ఎంటైర్ ఎక్స్ప్లెనేషన్ ని తెలుసుకోబోతున్నాము. దాంతో పాటుగా ఏపీ ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసిన ఎగ్జాంపుల్స్ ని టోటల్ గా 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ కి మనం నేర్చుకున్న విధానంతో ఆన్సర్ చేయగలమా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ కూడా చేసుకోబోతున్నాం. లెట్ us స్టార్ట్. సో అడ్వైస్ టాపిక్ సంబంధించి మనం ఫుల్ ఆన్ కమాండ్ సాధించాలి అంటే మనకు ఈ 2 రూల్స్ ఉన్నాయి. ఈ 2 రూల్స్ ని మనము అర్థం చేసుకోగలిగితే ఈ అడ్వైస్ టాపిక్ లో 2 on 2 మార్క్స్ మనం తెచ్చుకోగలం. రూల్ నెంబర్ 1 మనకి ఏం చెప్తుందంటే అడ్వైస్ ఇచ్చేటప్పుడు యూ షుడ్ అనే ఫ్రేజ్ తో మొదలెట్టాలి లేదా యూ షుడ్ నాట్ అనే ఫ్రేజ్ తో మొదలెట్టాలి. దాంతో పాటుగా ఇంకొక కండిషన్ ఏముందంటే ఇక్కడ యూ షుడ్ తో మొదలెడితే పక్కన డెఫినెట్ గా ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బే రావాలి. యూ షుడ్ నాట్ అనే ఫ్రేజ్ తో మొదలెడితే పక్కన డెఫినెట్ గా ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బే రావాలి అనేది ఈ రూల్ చెప్తుంది. మరి యూ షుడ్ ఎప్పుడు తీసుకోవాలి, యూ షుడ్ నాట్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అంటే ఒక సలహాని మనము చేయండి అని చెప్పేటప్పుడు యూ షుడ్ అని తీసుకుంటాము. ఒక సలహాని మనము ఈ పని చేయవద్దు అని చెప్పాలి అనుకున్నప్పుడు యూ షుడ్ నాట్ అని తీసుకుంటాము. రూల్ నెంబర్ 2 మనకేం చెప్తుంది అంటే సలహా ఇచ్చేటప్పుడు యూ షుడ్ బి అనే ఫ్రేజ్ యూజ్ చేయాలి లేదా యూ షుడ్ నాట్ బి అనే ఫ్రేజ్ యూజ్ చేయాలి. మరి ఇంకొక కండిషన్ ఏముందంటే యూ షుడ్ బి తో మీరు సలహా ఇస్తున్నప్పుడు పక్కన డెఫినెట్ గా ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ వర్బే రావాలి. యూ షుడ్ నాట్ బి అని సలహా ఇచ్చేటప్పుడు పక్కన ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ వర్బే రావాలి. మరి యూ షుడ్ బి అని ఎప్పుడు ఇస్తాము, యూ షుడ్ నాట్ బి అని ఎప్పుడు సలహా ఇస్తాము అంటే ఒక పనిని చేయండి అని చెప్పాలి అంటే యూ షుడ్ బి అని సలహా ఇవ్వాలి. ఒక పనిని చేయవద్దు అని చెప్పాలంటే యూ షుడ్ నాట్ బి అని సలహా ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు మనము 2 రూల్స్ ని స్టడీ చేసేసాం. ఈ 2 రూల్స్ లో ఏ రూల్ ఎప్పుడు అప్లికబుల్ అవుతాది అనేది మనం తెలుసుకోగలగాలి. డూ సో, డూ ఇట్, డూ దట్ అనే వర్డింగ్ ఉన్నప్పుడు సెకండ్ రూల్ అప్లికబుల్ అవుతుంది మనకు. అంటే యూ షుడ్ బి ఐఎన్జి ఫార్మ్, యూ షుడ్ నాట్ బి ఐఎన్జి ఫార్మ్ అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ డూ సో అనే వర్డింగ్ మిస్ కాకూడదు. డూ ఉందంటే పక్కన సో ఉండాల్సిందే. ఇటువంటి వర్డింగ్ ఉన్నప్పుడు మాత్రము సెకండ్ రూల్ ని మనము అప్లికబుల్ చేస్తాము. సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవడానికి సింప్లెస్ట్ వేలో ట్రై చేద్దాం. ఇక్కడ బి ఫార్మ్ ఉంది. సో ఇక్కడ బి అనే వర్డ్ కి స్టార్టింగ్ లో డి అనే వర్డ్ ని మనం ట్యాగ్ చేద్దాం. సో మనం ఇచ్చే అడ్వైస్ లో బి వచ్చిందంటే పక్కన డూ సో, డూ ఇట్, డూ దట్ ఉన్నప్పుడు మాత్రమే మన అడ్వైస్ లో బి వస్తుంది. ఒక అడ్వైస్ ని మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఫస్ట్ మనము ఏ రూల్ ని డిటెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ సెకండ్ రూల్ ని చూడాలి. డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా? ఉంది. ఉన్నప్పుడు ఈ రూల్ అప్లికబుల్ చేయాలి. ఒకవేళ డూ సో గానీ, డూ ఇట్ గానీ, డూ దట్ గానీ లేదు ఇచ్చిన స్టేట్మెంట్ లో, అప్పుడు మనం డిఫాల్ట్ గా ఫస్ట్ రూల్ ని డిటెక్ట్ చేయాలి. మరి ఫస్ట్ రూల్ ని ఎలా యూజ్ చేస్తాము అంటే ఇచ్చిన స్టేట్మెంట్ లో టు అనే ప్రిపోజిషన్ ని డిటెక్ట్ చేస్తాం. టు అనే ప్రిపోజిషన్ ఎక్కడుందో చూసి ఆ టు అనే ప్రిపోజిషన్ ని మనం రౌండ్ ఆఫ్ చేసి ఆ ప్రిపోజిషన్ ని స్ట్రైక్ ఆఫ్ చేసేస్తాం. ఇచ్చిన స్టేట్మెంట్ లో స్ట్రైక్ ఆఫ్ చేసేసి రిమైనింగ్ పార్ట్ మొత్తం మనము దీని పక్కన రాసేస్తాం. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. V1 రావాలి అంటున్నాను, టు అనే ప్రిపోజిషన్ పక్కన ఎప్పటికీ కూడా V1 ఉంటుంది. కాబట్టి మనము V1 కాడ నుంచి ఆన్సర్ ని తీసుకుంటాం. 2 రూల్స్ స్టడీ చేసేసాం. ఆ రూల్స్ అప్లికబుల్ చేస్తూ ఇచ్చిన స్టేట్మెంట్ లో ప్రొనౌన్ చేంజ్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ప్రొనౌన్ ని ఏ విధంగా చేంజ్ చేయాలో సింపుల్ గా మీ ముందు చేశాను. కేర్ఫుల్ గా చూడండి. ఇచ్చిన స్టేట్మెంట్ లో హిజ్ గాని, హర్ గాని, దేర్ గాని ఉన్నప్పుడు మనం దాన్ని యువర్ గా మార్చేయాలి. ఇచ్చిన స్టేట్మెంట్ లో హిమ్సెల్ఫ్ గాని, హర్ సెల్ఫ్ గాని ఉన్నప్పుడు
యువర్ సెల్ఫ్ గా మార్చేయాలి. ఇచ్చిన స్టేట్మెంట్ లో దెమ్సెల్వ్స్ ఉన్నప్పుడు యువర్ సెల్వ్స్ గా మార్చేయాలి. ఇచ్చిన స్టేట్మెంట్ లో యువర్ ఉన్నప్పుడు ఆ కంటెక్స్ట్ ని బేస్ చేసుకొని అవర్ గా గాని యువర్ గా గాని మార్చాలి. దాంతో పాటుగా ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇట్ ఫామ్ ఉన్నప్పుడు ఇట్ అనే ప్రొనౌన్ ని మనము థింగ్స్ గానీ ప్లేసెస్ గానీ అనిమల్స్ గానీ ఈ విధంగా యూజ్ చేస్తాం కాబట్టి ఇట్ కి రిలేట్ అయ్యే రిలవెంట్ నౌన్ ని ముందు స్టేట్మెంట్ లో ఉండే నౌన్ ని బేస్ చేసుకొని మనము ఇట్ ని ఆ నౌన్ తో రీప్లేస్ చేయాలి. సో ప్రొనౌన్స్ కి సంబంధించి ఈ అడ్జస్ట్మెంట్ చేయగలిగితే మనం ఫుల్ ఆన్ కమాండ్ సాధించినట్టే. మరి ఇప్పుడు మనం నేర్చుకున్న విధానంతో ఏపీఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసిన ఎగ్జాంపుల్స్ 10 తీసుకుంటున్నాము. వాటికి ఆన్సర్ చేయగలమా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ కూడా చేసుకోబోతున్నాం. రైట్, చూడండి. యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ టేకింగ్ ద మిడ్ డే మీల్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ అట్ యువర్ స్కూల్. అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ టు టేక్ అ మిడ్ డే మీల్. ఇప్పుడు మనము ఏముంది స్టేట్మెంట్ లో, ఫ్రెండ్ మిడ్ డే మీల్ తినటం లేదు ఎక్కడ, స్కూల్లో. సో మనం సలహా ఇవ్వాలి టు టేక్ అ మిడ్ డే మీల్. సో ఇటువంటి స్టేట్మెంట్ మనకు ఎదురైనప్పుడు ఫస్ట్ మనము డిటెక్ట్ చేయాల్సింది సెకండ్ రూల్ అప్లికబుల్ అవుతుందా లేదా చూడాలి. సెకండ్ రూల్ అప్లికబుల్ అవ్వాలంటే డూ సో, డూ ఇట్, డూ దట్ ఈ 3 వర్డింగ్స్ లో ఏదో ఒక వర్డింగ్ ఉందో లేదో చెక్ చేయాలి. ఈ మొత్తం స్టేట్మెంట్ మొత్తం చూస్తే డూ సో గానీ డూ ఇట్ గానీ డూ దట్ గానీ ఎక్కడ కనబడటం లేదు. సో ఈ రూల్ మనకు ఇక్కడ అప్లికబుల్ కాదు కాబట్టి దీన్ని సైడ్ చేసేస్తాం. నెక్స్ట్, ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది, ఇది ఫిక్స్. ఇప్పుడు మనము అడ్వైజ్ ఎవరికి ఇవ్వాలి, యువర్ ఫ్రెండ్. సో అడ్వైజ్ హిమ్ ఆర్ హర్. ఫ్రెండ్ కి మనం అడ్వైజ్ ఇస్తున్నాం కాబట్టి ఫ్రెండ్ ని ఫస్ట్ రాయాలి. ఇక్కడ డియర్ ఫ్రెండ్ రాయచ్చా, డియర్ ఫ్రెండ్ అని. ఎస్ రాయచ్చు, డియర్ ఫ్రెండ్, కామా ఉంచేద్దాం. ఇప్పుడు మనము ఈ రూల్ డిటెక్ట్ అయింది కాబట్టి సలహా అనేది ఆ పని చేయమని చెప్పాలనా వద్దు అని చెప్పాలనా. ఇక్కడ చూడండి, అక్కడ మిడ్ డే మీల్ తిను అని చెప్పాలి, అంటే ఆ పని చేయమని చెప్పాలి. మరి పని చేయమని చెప్తే యూ షుడ్ తీసుకోవాలి. కాబట్టి మన ఆన్సర్ యూ షుడ్ అనే ఫ్రేజ్ తో మొదలెట్టాలి. యూ షుడ్. తర్వాత ఈ రూల్ ని మనము ఆన్సర్ చేయాలి అంటే టు అనే ప్రిపోజిషన్ మనకు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో టు అనే ప్రిపోజిషన్ ని మనము ఐడెంటిఫై చేసి దాన్ని రిమూవ్ చేసేస్తాము. చేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని మొత్తం లిఫ్ట్ చేసి ఇక్కడ రాసేయాలి. సో డియర్ ఫ్రెండ్ యూ షుడ్ టేక్ అ మిడ్ డే మీల్. సో ఇది ప్రాపర్ గా మనము అడ్వైజ్ ఇచ్చేసాము. ఇక్కడ ఇంకా మనం ఏమైనా యాడ్ చేయగలిగితే, మిడ్ డే మీల్ అంటున్నాం కాబట్టి ఎక్కడ తినమంటున్నాము, మిడ్ డే మీల్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ అట్ యువర్ స్కూల్. సో అదే వర్డింగ్ మనం రాసేసినా ఓకే, ఇక్కడ రాయకపోయినా ఇక్కడ వరకు ఎనఫ్. ఇక్కడ యువర్ అనే ప్రొనౌన్ ని మనం చేంజ్ చేయాలి అని చెప్పాను కాబట్టి యువర్ అనే ప్రొనౌన్ ఉంటే మనము కంటెక్స్ట్ ని బేస్ చేసుకొని యువర్ గాని అవర్ గాని తీసుకోవాలి. చూడండి, నా ఫ్రెండ్ నేను ఒకటే స్కూల్లో చదువుతూ ఉంటే అవర్ స్కూల్ అంటాను. లేదు, నేను ఒక స్కూల్లో నా ఫ్రెండ్ ఒక స్కూల్లో చదువుతున్నారు అంటే యువర్ స్కూల్ అని చెప్తాం. ఏది రాసినా కరెక్టే. ఇక్కడ యువర్ ఫ్రెండ్ ఈస్ కాఫింగ్ కంటిన్యూస్లీ. అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ టు టేక్ మెడికల్ అటెన్షన్. సో ఫస్ట్ మనం సెకండ్ రూల్ ని డిటెక్ట్ చేయాలి. డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా, ఎక్కడ కనబడలేదు అంటే సెకండ్ రూల్ ని సైడ్ చేసేయాలి. ఫస్ట్ రూలే మన ఆన్సర్. సో ఇప్పుడు మనం అడ్వైజ్ ఎవరికి ఇవ్వాలి, ఫ్రెండ్. సో ఫ్రెండ్ కాబట్టి మనం స్టార్టింగ్ రాసేద్దాం, డియర్ ఫ్రెండ్ రాసేసాను. తర్వాత మనము అడ్వైజ్ ఏమని చేయాలి, పని చేయమని చెప్పాలనా వద్దు అని చెప్పాలి. సో తనకి మెడికల్ అటెన్షన్ తీసుకో అని చెప్పాలి, సో చేయమని చెప్పాలి. సో యూ షుడ్ అనే ఫ్రేజ్ తో మొదలెట్టాలి. యూ షుడ్. ఇప్పుడు ఫస్ట్ రూల్ అప్లికబుల్ అయిందంటే మనం టు అనే ప్రిపోజిషన్ ని వెతకాలి. టు అనే ప్రిపోజిషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వెతికిన తర్వాత టు అనే ప్రిపోజిషన్ ని మనము ఎక్స్క్లూడ్ చేసేసి
రిమైనింగ్ పార్ట్ మొత్తం మన ఆన్సర్ లో వచ్చేటట్టు రాయాలి. సో ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ వచ్చేసి టేక్ మెడికల్ అటెన్షన్. చూడండి, డియర్ ఫ్రెండ్ యూ షుడ్ టేక్ మెడికల్ అటెన్షన్, ఇది ప్రాపర్ గా మనం అడ్వైజ్ చేసాడు. ఇంకా ఏమన్నా అడిషనల్ వర్డింగ్ యాడ్ చేస్తే ఇంకా ఫుల్ ఆన్ స్ట్రక్చర్ లో మనం అడ్వైజ్ ఇచ్చినట్టు. మరి మెడికల్ అటెన్షన్ దేనికోసం? కాఫ్. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయగలిగితే ఇక్కడి వరకే మనం ప్రాపర్ గా అడ్వైజ్ చేసినట్టు దీనికి మనకు మార్క్స్ వచ్చేస్తాయి. ఇంకా మనం పర్ఫెక్ట్ స్ట్రక్చర్ లో మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో డియర్ ఫ్రెండ్ యూ షుడ్ టేక్ మెడికల్ అటెన్షన్ ఫర్ యువర్ కాఫ్ రాయొచ్చు, లేదంటే యాజ్ యు ఆర్ కాఫింగ్ కంటిన్యూస్లీ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. యువర్ ఫ్రెండ్ కన్స్యూమ్స్ ఎ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ టు స్టాప్ ఇట్ టు స్టే హెల్తీ. సో ఇప్పుడు మనము ఈ స్టేట్మెంట్ కి ఏ రూల్ అప్లికబుల్ అవుతుందో చూడాలి. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది సెకండ్ రూల్. డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా? ఇక్కడ ఎక్కడ కూడా లేదు. కాబట్టి సెకండ్ రూల్ ని సైడ్ చేసేస్తూ ఫస్ట్ రూలే మన ఆన్సర్ లో వస్తుంది అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆన్సర్ రాయడానికన్నా ముందు ఫస్ట్ మనము ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నాము? ఫ్రెండ్ కి. కాబట్టి వాళ్ళ పేరు రాసేయాలి, డియర్ ఫ్రెండ్ కమా. మరి ఇక్కడ కేర్ఫుల్ గా చూడండి, సలహా మనం ఆ పని చేయమని చెప్పాలనా వద్దు అని చెప్పాలనా? ఇక్కడ ఏం చెప్తుంది? స్టాప్. స్టాప్ అంటే ఆపమని చెప్పాలి. సో యు షుడ్ తీసుకుంటాం ఇక్కడ. మరి ఇది స్టాప్ అనే వర్డే నెగిటివ్ వర్డ్, ఇది అంటే వద్దు అని. మరి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు చూడండి, యూ షుడ్ తీసుకుంటే సరిపోతుందా, యూ షుడ్ నాట్ స్టాప్ అని. ఇక్కడ చూడండి, యూ షుడ్ నాట్ తీసుకున్నాం అనుకోండి మొత్తం రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే యూ షుడ్ నాట్ స్టాప్ ఇట్, సో ఆపవద్దు అని. ఇక్కడ ఏం చెప్తున్నాము? ఆపమని చెప్పాలి. కాబట్టి యూ షుడ్ తీసుకోవాలి. ఇది నెగిటివ్ వర్డ్ అయినా నెగిటివ్ కాబట్టి దీన్ని మనం వద్దు అని చెప్పడానికి పాజిటివ్ వర్డింగ్ తీసుకోవాలి. సో యూ షుడ్. మరి ఫస్ట్ రూల్ అప్లికబుల్ అయిందంటే ఆటోమేటిక్ గా మనం టు అనే ప్రిపోజిషన్ ని డిటెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఉంది టు అనే ప్రిపోజిషన్. ఆఫ్టర్ డిటెక్షన్ ఆఫ్ ప్రిపోజిషన్ వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ దట్ వన్. తీసేసాక రిమైనింగ్ పార్ట్ మొత్తం మన ఆన్సర్ లో వచ్చేయాలి. యూ షుడ్ స్టాప్ ఇట్ టు స్టే హెల్తీ. మరి ఇప్పుడు మన ఆన్సర్ లో ప్రొనౌన్స్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇక్కడ ప్రొనౌన్ వచ్చింది, ఇట్ అని వచ్చింది. సో ఇప్పుడు డియర్ ఫ్రెండ్ యూ షుడ్ స్టాప్ ఇట్ టు స్టే హెల్తీ. సో ఇక్కడ సెన్స్ మిస్ అవుతుంది. ప్రొనౌన్ ఎప్పుడు రాస్తాం మనము? ఆల్రెడీ నౌన్ గురించి చెప్పి ఉండాలి. సో ఇక్కడ మనం అడ్వైజ్ ఇచ్చేటప్పుడు ఇట్ ని రీప్లేస్ చేయాలి అని చెప్పి నేను ఇక్కడ చెప్పున్నాను. ఇట్ ఫామ్ ఉన్నప్పుడు దానికి సరిపడా రిలవెంట్ నౌన్ ని తీసుకోవాలి. మరి ఏమి ఆపాలి? జంక్ ఫుడ్ ని ఆపాలి. ఇది నౌన్, దీనికి సరిపోయే నౌన్. సో మనం ఇక్కడ రాయాల్సింది ఏమంటే యూ షుడ్ స్టాప్ జంక్ ఫుడ్ అని రాసినా సరిపోతుంది. లేదా దీన్నే ఇదే విధంగా యూ షుడ్ స్టాప్ అని రాసి స్టాప్ పక్కన కన్స్యూమింగ్ ఏ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్ రాసినా సరిపోతుంది. సో ఈ వర్డింగ్ మేము రాయడానికి ఇబ్బంది ఉంది సార్ అని చెప్పినప్పుడు సింపుల్ గా కూడా రాయండి. మనకు తెలుసు ఈటింగ్ జంక్ ఫుడ్ అని రాసినా కూడా సరిపోతుంది. చూడండి, ఈటింగ్ జంక్ ఫుడ్. చూడండి, డియర్ ఫ్రెండ్ యూ షుడ్ స్టాప్ ఈటింగ్ జంక్ ఫుడ్. ఇట్ కి రీప్లేస్ చేస్తున్నాం ప్రొనౌన్ ని మనం రిలవెంట్ నౌన్ తో. జంక్ ఫుడ్ అనే నౌన్ తో రీప్లేస్ చేస్తున్నాము ఈటింగ్ జంక్ ఫుడ్ టు స్టే హెల్తీ. సో ఈ విధంగా మనము ఈ ఇట్ అనే ప్రొనౌన్ ఉన్నప్పుడు కేర్ఫుల్ గా మనం ఈ విధంగా ఆన్సర్ ని చేంజ్ చేసి రాయగలిగితే అది బెటర్ అడ్వైస్ గా ఉంటుంది. మనం ఫుల్ ఆన్ మార్క్స్ సాధించవచ్చు. నెక్స్ట్ వన్, యువర్ బ్రదర్ ఈస్ వర్కింగ్ కంటిన్యూస్లీ వితౌట్ ఎ బ్రేక్, అడ్వైజ్ హిమ్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ హెల్త్. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది రూల్ నెంబర్ 2. డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా? లేదు. సెకండ్ రూల్ ని సైడ్ చేసేస్తూ ఫస్ట్ రూలే మన ఆన్సర్. మరి రూల్ ని ఆన్సర్ గా రాయడానికన్నా ముందు మనం ఫస్ట్ ఎవరికి అడ్వైజ్ ఇవ్వాలి? బ్రదర్ కి. కాబట్టి ఆన్సర్ లో బ్రదర్ రాసేద్దాం. డియర్ బ్రదర్ కామా వచ్చేసి ఇప్పుడు ఏమని అడ్వైజ్ ఇవ్వాలి? టు టేక్ రెస్ట్. కంటిన్యూగా పని చేస్తున్నాడు, రెస్ట్ తీసుకోమని చెప్పాలి. సో పని చేయమని చెప్పాలన్నా వద్దు అని చెప్పాలి? చేయమని చెప్పాలి. సో యూ షుడ్ తీసుకోవాలి. యూ షుడ్. మరి ఫస్ట్ రూల్ అప్లికబుల్ అయ్యింది అంటే మనకు ప్రిపోజిషన్ ని వెతకాలి. సో సెకండ్ సెంటెన్స్ లో ఉండే ప్రిపోజిషన్ టు ఎక్స్క్లూడ్ చేస్తూ రిమైనింగ్ పార్ట్ మొత్తం మన ఆన్సర్ గా రావాలి.
టేక్ కేర్ ఆఫ్ హిజ్ హెల్త్. చూడండి, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిజ్ హెల్త్. ఇక్కడ మనం అడ్వైజ్ ఇచ్చేసాక ఇచ్చిన స్టేట్మెంట్ లో ప్రొనౌన్స్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిజ్. సో హిజ్ అనే ప్రొనౌన్ ఉంది. నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను, హిజ్ అనే ప్రొనౌన్ ఉంటే మనం చేంజ్ చేయాలి. హిజ్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఉంది. హిజ్ ప్రొనౌన్ ఉంటే మనం ఏమని చేంజ్ చేయాలి? దాన్ని యువర్ గా మార్చాలి. సో మనము దీన్ని ఎక్స్క్లూడ్ చేసి యువర్ గా రాయగలిగితే మన ఆన్సర్ పర్ఫెక్ట్. చూడండి, డియర్ బ్రదర్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అని రాస్తే ప్రాపర్ అడ్వైస్. ఇంకా ఏమైనా యాడ్ చేయగలుగుతాము అంటే ఓకే, లేదంటే ఇక్కడ వరకైనా బెటర్ ఆన్సర్ ఏది, నో నీడ్ టు వరీ. చూడండి, డియర్ బ్రదర్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. వర్కింగ్ కంటిన్యూస్. ఎందుకు హెల్త్ కేర్ తీసుకోమంటున్నాము? కంటిన్యూగా పని చేస్తున్నావు, దాన్ని ఆపమని చెప్పాలి. సో ఇక్కడ దీన్ని మనము స్టాప్ వర్కింగ్ కంటిన్యూస్లీ అని యాడ్ చేసినా సరిపోతుంది. డియర్ బ్రదర్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, స్టాప్ వర్కింగ్ కంటిన్యూస్లీ అని రాసినా కరెక్టే, లేదా మొత్తం రాసేద్దాం స్టాప్ వర్కింగ్ కంటిన్యూస్లీ వితౌట్ ఏ బ్రేక్ అని రాసినా కరెక్టే, లేదంటే ఇక్కడ వరకే మన ఆన్సర్ ఎనఫ్. చూడండి, యువర్ ఫ్రెండ్ వేస్ట్ ఎ లాట్ ఆఫ్ వాటర్, అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ నాట్ టు డూ సో. ఫస్ట్ ఏ రూల్ అప్లికబుల్ అవుతుందో చూడండి. ఫస్ట్ మనం చూడాల్సిన రూల్ వచ్చేసి సెకండ్ రూల్. ఇది బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నాం, మీరు బాగా కేర్ఫుల్ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ అడ్వైస్ టాపిక్ లో సెకండ్ రూల్ నే మనం వెతకాలి. సెకండ్ రూల్ కానప్పుడు ఫస్ట్ రూల్ తీసుకోవాలి, ఇది ఫిక్స్ ఇది. సో సెకండ్ రూల్ ని డిటెక్ట్ చేస్తాం. డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా. సో ఇక్కడ డూ సో మనకు కనబడుతుంది. ఈ రెండు వర్డింగ్స్ పక్క పక్కనే ఉండాలి. మరి డూ సో ఉంది, సో డూ సో ఉంటే మనకు ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది, ఫిక్స్. సో ఎవరికి అడ్వైస్ ఇవ్వాలి? ఫ్రెండ్ కి. కాబట్టి ఫస్ట్ వాళ్ళ పేరు రాసేస్తాం, డియర్ ఫ్రెండ్. తర్వాత ఇక్కడ ఏమని చెప్పాలి? సలహా. వాటర్ వేస్ట్ చేస్తున్నాడు, ఆ పని చేయొద్దు అని చెప్పాలి. మరి వద్దు అన్నప్పుడు యూ షుడ్ బి అనే ఫ్రేజ్ తీసుకోవాలనా, యూ షుడ్ నాట్ బి అనే ఫ్రేజ్ తీసుకోవాలనా? యూ షుడ్ నాట్ బి అని తీసుకోవాలి. చూడండి, డియర్ ఫ్రెండ్ యూ షుడ్ నాట్ బి. మరి ఇక్కడ బి తర్వాత మనకు ఐఎన్జి వర్డ్ రావాలి. మరి ఐఎన్జి వర్డ్ ఎక్కడి నుంచో మనం జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇచ్చిన స్టేట్మెంట్ లోనే ఐఎన్జి వర్డ్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి రాయాలి. ఒకవేళ లేకపోతే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉంటుంది, దాన్ని ఐఎన్జి గా మార్చి అక్కడి నుంచి రాయాలి. ఇక్కడ చూద్దాం, ఎక్కడైనా ఐఎన్జి వర్డ్ ఉందా వర్బ్ లో? ఏది లేదు. ఇక్కడ మనకు V1S ఉంది. మరి ఇక్కడ వర్బ్ ఉంది. ఈ వర్బ్ ని మనము ఐఎన్జి ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. వేస్ట్ V1, దీని V1 వచ్చేసి వేస్ట్. వేస్ట్ ని మనం ఐఎన్జి గా మారిస్తే వేస్టింగ్ అవుతుంది. వేస్టింగ్. సో ఇప్పుడు దీని బదులు మనకు ఐఎన్జి ఫామ్ వచ్చేసింది. ఇక్కడి నుంచి ఫుల్ స్టాప్ వరకు ఉండే పార్ట్ మొత్తం మనం రాసేయచ్చు. చూడండి, యూ షుడ్ నాట్ బి వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ వాటర్. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఇచ్చిన అడ్వైస్ లో ఎక్కడ కూడా ప్రొనౌన్స్ లేవు కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ వన్, యువర్ సిస్టర్ డస్ నాట్ టర్న్ ఆఫ్ ద లైట్స్, అడ్వైజ్ హర్ టు టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ లివింగ్. ఫస్ట్ మనము డిటెక్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం డిటెక్ట్ చేయాలి? సెకండ్ రూల్ అప్లికబుల్ అవుతుందో లేదో చూడాలి. డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా? లేదు. కాబట్టి సెకండ్ రూల్ ని సైడ్ చేసేసి ఫస్ట్ రూలే మన ఆన్సర్. రైట్. ఇప్పుడు మనం అడ్వైజ్ ఎవరికి ఇవ్వాలి? సిస్టర్ కి. కాబట్టి ఇక్కడ డియర్ సిస్టర్ అని వర్డింగ్ రాసేద్దాం. డియర్ సిస్టర్. ఇప్పుడు చూడండి, ఏమి టర్న్ ఆఫ్ లైట్ లో ఆఫ్ చేయడం లేదు. మనం ఏం చెప్పాలి? టర్న్ ఆఫ్ చేయమని చెప్పాలి. లైట్ లో ఆఫ్ చేయమని చెప్పాలి అడ్వైజ్. సో ఆ పని చేయమని చెప్పాలి అంటే మనం యూ షుడ్ తీసుకోవాలనా, యూ షుడ్ నాట్ తీసుకోవాలనా? వర్క్ చేయమని అంటే టర్న్ ఆఫ్, లైట్ లో ఆఫ్ చేయమని చెప్పాలి. సో యూ షుడ్ అనే ఫ్రేజ్ రావాలి. యూ షుడ్. ఫస్ట్ రూల్ లో మనం వెతకాల్సిన ప్రిపోజిషన్ వచ్చేసి టు. ఇక్కడ ఉంది. ఆ ప్రిపోజిషన్ ని ఎక్స్క్లూడ్ చేసేసి రిమైనింగ్ పార్ట్ మొత్తం మనం ఆన్సర్ లో వచ్చేయాలి. యూ షుడ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ లీవింగ్. చూడండి, డియర్ సిస్టర్ యూ షుడ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ లీవింగ్. ఓకే. నెక్స్ట్ వన్, యువర్ ఫ్రెండ్ డస్ నాట్ రెస్పెక్ట్ ఎల్డర్స్,
అడ్వైజ్ హిమ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. ఫస్ట్ మనం ఏ రూల్ వెతకాలి? సెకండ్ రూల్. డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా? లేదు. సెకండ్ రూల్ ని సైడ్ చేసేసి ఫస్ట్ రూలే మన ఆన్సర్. మరి ఇప్పుడు మనం అడ్వైజ్ ఎవరికి ఇవ్వాలి? ఫ్రెండ్ కు. కాబట్టి ఫ్రెండ్ ని మనం ఫస్ట్ రాసేస్తాం, డియర్ ఫ్రెండ్. ఇప్పుడు ఇక్కడ అడ్వైజ్ ఏం చెప్తున్నా? ఎల్డర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడు. మనం ఏం చెప్పాలి? రెస్పెక్ట్ ఇవ్వు అని చెప్పాలి. సో పని చెయ్యమని చెప్పాలి. చేయమన్నప్పుడు యూ షుడ్ తీసుకోవాలా, యూ షుడ్ నాట్ తీసుకోవాలా? యూ షుడ్ తీసుకోవాలి. డియర్ ఫ్రెండ్, యూ షుడ్. తర్వాత మనము టు అనే ప్రిపోజిషన్ ని వెతకాలి. ఇక్కడ ఉంది. ఆ ప్రిపోజిషన్ ని ఎక్స్క్లూడ్ చేసేసి రిమైనింగ్ పార్ట్ మొత్తం మన ఆన్సర్ లో రావాలి. యూ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. ఇప్పుడు ఒకసారి ఆన్సర్ ని చెక్ చేసుకుందాం. ఇక్కడ ఏమైనా ప్రొనౌన్స్ ఉన్నాయా? ఈ పార్ట్ లో ఏమైనా ప్రొనౌన్స్ ఉన్నాయా? లేవు. సో డియర్ ఫ్రెండ్, యూ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. దట్స్ ఎనఫ్. చూడండి, యువర్ ఫ్రెండ్ స్పీక్స్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్. అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ నాట్ టు స్పీక్ వైల్ డ్రైవింగ్. ఫస్ట్ మనం ఏం చేయాలి? సెకండ్ రూల్ ని డిటెక్ట్ చేయాలి. డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా? లేదు. సెకండ్ రూల్ ని సైడ్ చేసేయాలి. మన ఆన్సర్ ఫస్ట్ రూల్ తోనే వస్తుంది. ఇప్పుడు ఎవరికి అడ్వైజ్ ఇవ్వాలి? ఫ్రెండ్ కు. కాబట్టి డియర్ ఫ్రెండ్ అని రాసి పెట్టేసుకుందాం ముందే. డియర్ ఫ్రెండ్. ఇప్పుడు చూడండి, ఏమని అడ్వైజ్ ఇవ్వాలి? అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ నాట్ టు స్పీక్ వైల్ డ్రైవింగ్. ఏం చెప్పాలి? డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడవద్దు అని చెప్పాలి. వద్దు అని చెప్పాలి అంటే యూ షుడ్ తీసుకోవాలా, యూ షుడ్ నాట్ తీసుకోవాలా? యూ షుడ్ నాట్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ యూ షుడ్ నాట్ అనే ఫ్రేజ్ రావాలి. యూ షుడ్ నాట్. మరి ఫస్ట్ రూల్ అన్నప్పుడు ప్రిపోజిషన్ టు ని డిటెక్ట్ చేయాలి. ఇక్కడ ఉంది. సో ప్రిపోజిషన్ టు ని డిటెక్ట్ చేశాక ఆ ప్రిపోజిషన్ ని ఎక్స్క్లూడ్ చేసేసి రిమైనింగ్ పార్ట్ మొత్తం మన ఆన్సర్ లో రావాలి. యూ షుడ్ నాట్ స్పీక్ వైల్ డ్రైవింగ్. చూడండి, అడ్వైజ్ చూడండి, డియర్ ఫ్రెండ్ యూ షుడ్ నాట్ స్పీక్ వైల్ డ్రైవింగ్. ఇది సరిపోయింది. ఇంకా మనం బెటర్మెంట్ ఏమైనా చేయగలమా? మాట్లాడవద్దు డ్రైవింగ్ చేసేటప్పుడు అంటున్నాం. ఎవరితో? ఫోన్ లో. కాబట్టి మనం ఇక్కడ ఆ వర్డింగ్ ఏమైనా యాడ్ చేయగలిగితే ఇంకా బెటర్ అడ్వైజ్ అవుతుంది. ఆ మైన్యూట్ కరెక్షన్ మనం చేయగలగాలి. డియర్ ఫ్రెండ్ యూ షుడ్ నాట్ స్పీక్. ఈ వర్డింగ్ ని తీసుకుందాం. ఎవరితో? ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్. ఇప్పుడు ప్రాపర్ గా బెటర్ అడ్వైస్ తయారైపోయింది. చూడండి, డియర్ ఫ్రెండ్ యూ షుడ్ నాట్ స్పీక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్. నెక్స్ట్ వన్, యువర్ సిస్టర్ పోస్ట్పోన్స్ వర్క్. అడ్వైజ్ హర్ టు కంప్లీట్ వర్క్ ఆన్ టైం. ఫస్ట్ మనం ఏం చేయాలి? సెకండ్ రూల్ ని చూడాలి. డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా? ఎక్కడ కూడా లేదు. సెకండ్ రూల్ ని సైడ్ చేసేయాలి. మన ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ రూలే వస్తుంది. ఎవరికి అడ్వైజ్ ఇవ్వాలి? సిస్టర్ కి. సో డియర్ సిస్టర్. ఇప్పుడు మనం అడ్వైజ్ ఏమని ఇవ్వాలి? టు కంప్లీట్ వర్క్. వర్క్ ని టైం కంప్లీట్ చేయి అంటే ఆ పని చేసేయని చెప్పాలి. మరి యూ షుడ్ తీసుకోవాలా, యూ షుడ్ నాట్ తీసుకోవాలా? యూ షుడ్ తీసుకోవాలి. ఆబ్వియస్లీ యూ షుడ్. మరి ఫస్ట్ రూల్ వచ్చిందంటే మనకు ఆటోమేటిక్ గా మన ఫోకస్ ప్రిపోజిషన్ టు కోసం ఉండాలి. ఇక్కడ ఉంది ప్రిపోజిషన్ టు, దాన్ని ఎక్స్క్లూడ్ చేసేయాలి. రిమైనింగ్ పార్ట్ మొత్తం మన ఆన్సర్ లో రావాలి. యూ షుడ్ కంప్లీట్ వర్క్ ఆన్ టైం. చూడండి, డియర్ సిస్టర్ యూ షుడ్ కంప్లీట్ వర్క్ ఆన్ టైం. దట్స్ ఎనఫ్ అడ్వైస్. ఇంకా మనం ఏమైనా చేయగలుగుతామా? ఇంకా యాడ్ చేయగలుగుతామా? చేయొచ్చు. డియర్ సిస్టర్ యూ షుడ్ కంప్లీట్ వర్క్ ఆన్ టైం. పోస్ట్పోన్ చేయకుండా అనే వర్డింగ్ ఏమన్నా మనం యాడ్ చేయగలిగితే బెటర్ అవుతుంది. లేదంటే ఎక్కడి వరకు ఆన్సర్ అయినా ఓకే. చూడండి, డియర్ ఫ్రెండ్ యూ షుడ్ కంప్లీట్ వర్క్ ఆన్ టైం వితౌట్ పోస్ట్ పోనింగ్. దట్స్ అక్కడ కూడా వితౌట్ పోస్ట్ పోనింగ్ అని యాడ్ చేయగలిగిన ఆన్సర్ ఇంకా బెటర్ గా తయారవుతుంది. నెక్స్ట్ వన్, యువర్ బ్రదర్ కీప్స్ హిజ్ రూమ్ ఇన్ అ మెస్. అడ్వైజ్ హిమ్ టు టైడీ అప్ హిజ్ రూమ్. ఫస్ట్ మనం చూడాల్సింది సెకండ్ రూల్. డూ సో ఉందా, డూ ఇట్ ఉందా, డూ దట్ ఉందా? లేదు. లేకున్నప్పుడు సెకండ్ రూల్ ని సైడ్ చేసేయాలి. మన ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ రూల్ వస్తుంది. ఎవరికి అడ్వైజ్ ఇవ్వాలి? బ్రదర్ కి. డియర్ బ్రదర్. సో ఏమని అడ్వైజ్ ఇవ్వాలి? టు టైడీ అప్. క్లీన్ చేసుకో రూమ్ అని చెప్పాలి. చేసుకో, ఆ పని చెయ్యి అంటే యూ షుడ్ యూ షుడ్ నాట్ యూ షుడ్ రావాలి.
సో యూ షుడ్ అనే ఫ్రేజ్ రావాలి. యూ షుడ్. మరి ఫస్ట్ రూల్ డిటెక్ట్ చేసాము, ఫస్ట్ రూల్ అప్లై చేస్తున్నాము అంటే మన ఫోకస్ ప్రిపోజిషన్ కోసం వెతకాలి. టు ఎస్ వెతికిన తర్వాత ప్రిపోజిషన్ ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ పార్ట్ మొత్తం మన ఆన్సర్లో వచ్చాలి. టైడీ అప్ హిజ్ రూమ్. ఆన్సర్ చూడండి, డియర్ బ్రదర్ యూ షుడ్ టైడీ అప్ హిజ్ రూమ్. సో ఇక్కడ ఆన్సర్ లో మనం తీసుకున్న ఫ్రేజ్ తర్వాత ప్రొనౌన్ ఏదైనా ఉందా? హిజ్ అనే ప్రొనౌన్ ఉంది. మరి హిజ్ అనే ప్రొనౌన్ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పుకున్నాను ఫస్టే, హిజ్ అనే ప్రొనౌన్ ఉంటే మనం చేయాల్సిన రీప్లేస్మెంట్ ఏది? యువర్ గా మార్చాలి దాన్ని. సో ఇప్పుడు దీన్ని హిజ్ ని ఎక్స్క్లూడ్ చేసి యువర్ రాయాలి. చూడండి, డియర్ బ్రదర్ యూ షుడ్ టైడీ అప్ యువర్ రూమ్. ఇప్పుడు మన అడ్వైస్ బెటర్ వేలో మనం ఇవ్వగలిగినట్టు. ఈరోజు ఈ వీడియోలో మనము అడ్వైస్ టాపిక్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తెలుసుకున్నాము. దాంట్లో ఉండే రూల్ పొజిషన్ తెలుసుకున్నాము. ఆ రూల్స్ ని తెలుసుకుంటూ ప్రొనౌన్స్ ఏ విధంగా రీప్లేస్ చేయాలో కూడా ఒక ఐడియా ఉంచుకున్నాము. తర్వాత ఏపీఎస్సీఆర్టీ వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసిన ఎగ్జాంపుల్స్ 10 ఎగ్జాంపుల్స్ ని తీసుకొని మనం నేర్చుకున్న విధానంతో వాటికి ఆన్సర్ చేయగలమా లేదా క్రాస్ చెక్ చేసుకున్నాము. మరి ఈ వీడియో ద్వారా ఎంటైర్ అడ్వైస్ టాపిక్ లో కమెంట్ సాధించినారనే అనుకుంటున్నాను. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై.